మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు 3 నెలల ముందు నుంచే ఏపీ పాలిటిక్స్ రసవత్రంగా మారిపోయాయి. ఏపీలో వాతావరణం చూస్తే ఎన్నికలు ఇవాళ రేపా అన్నట్టు ఉంది అక్కడ. అయితే నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా స్పీడ్ ను పెంచింది. వైఎస్ షర్మిల తన భర్త అనిల్ తో కలిసి నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నారు. ఇవాళ ఉదయం 10:30 కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కలవబోతున్నారు. ఆ తర్వాత ఆమె హస్తం కండువా కప్పుకోబోతున్నారు. ఆమె స్థాపించిన వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు. చేరికల కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్తో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా పాల్గొంటారు. ఆ తర్వాత ఏపీలో పార్టీ బలోపేతం, చేరికలపై చర్చిస్తారు. ఇప్పటికే వైసీపీలో అసంతృప్త నేతలకు షర్మిల కాంగ్రెస్ ఆశాదీపంలా కనిపిస్తోందని జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. షర్మిల వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తరువాత మరింత మంది ఆర్కే బాట పడతారని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. అయితే ఏపీలో పాలిటిక్స్ రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారన్న చర్చ అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ షర్మిల ఢిల్లీ టూర్ ఉన్నారు. అయితే ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇవాళ షర్మిల అయితే ఢిల్లీకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అక్కడ రాహుల్ గాంధీతో కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నిన్ననే ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాత్రి 10:30 చేరుకున్నారు. తన భర్త అనిల్తో పాటు ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఒక ప్రైవేట్ హోటల్లో బస చేస్తున్నారు. ఇక ఈరోజు ఉదయం 9:30-10 మధ్యలో ఏఐసీసీ కార్యాలయానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. 10:30 గంటలకు ఈరోజు జాయినింగ్ ఉంటుందంటూ కూడా ఏఐసీసీ కార్యాలయం నుంచి అయితే అందరికీ మెసేజ్లు వెళ్ళాయి. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం 10:30 మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, మరోవైపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం రెండూ ఒకేసారి జరగబోతున్నాయి. ఏఐసీసీ కార్యాలయంలో ఈరోజు ఈ పార్టీ విలీనం అలాగే కాంగ్రెస్లో చేరడం రెండు కూడా జరగబోతున్నాయి. అయితే ఇటు వైఎస్ షర్మిలతో గత కొంతకాలంగా ఇటు వైసీపీ నుంచి కూడా అనేక మంది టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారందరూ కూడా షర్మిల ఎప్పుడైతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారో ఆ షర్మిల వెంటే మేము కూడా నడుస్తామంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు కానీ, మరోవైపు ఇటు కాంగ్రెస్లో ఉన్న మరికొంతమంది ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఏపీలో వారు కూడా మళ్ళా ఇటు షర్మిల వెంట నడిచేందుకు కూడా సిద్ధమయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక గత కొంతకాలంగా కొన్ని ఊహాగానాల మధ్య షర్మిల ఎటువంటి బాధ్యతలు చేపట్టబోతున్నారు అనే దానిపై కొన్ని ఊహాగానాలు అయితే ఇప్పటి వరకు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఏపీపీసీసీ పగ్గాలు చేపడతారా లేదా ఏఐసీసీ కార్యదర్శిగా పదవి చేపడతారా అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కానీ కొన్ని అనుమానాలు అయితే తెరలేపుతున్నాయి. అంటే ప్రెసిడెంట్ ఎవరైతే పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ఉన్నారో ఆయన్నే కంటిన్యూ చేస్తూ ఇటు ఏఐసీసీలో ఒక ఉన్నత పదవి అనేది షర్మిలకు అప్పచెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇటు ప్రచారానికి సంబంధించి కూడా అంటే ఒక స్టార్ క్యాంపెయినర్గా షర్మిల సేవలను వినియోగించుకోవాలని యోచనలు కూడా అధిష్టానం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంటే ముందుగా అనుకున్న దాని ప్రకారం అధిష్టానం మాత్రం ఏపీ పీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించాలనే యోచనలు అవుతున్నారు. కానీ దానికి సంబంధించి ఇద్దరి మధ్య కొన్ని చర్చోపచర్చలు జరిగాయి. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూడా 3 రోజులు ఢిల్లీలో మకాం వేసి ఈ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలా, ఇతర ఏమైనా పదవులు చేపట్టాలా అనే దానిపై కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా పలు కీలక చర్చలు అయితే జరిపారు. చర్చలు జరిపిన అనంతరం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్న విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. రాత్రి 10:30 ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ నుంచి తన అతిథి గృహానికి వెళ్లిన పరిస్థితి ఉంది. ఇక ఈరోజు ఉదయం 9:30 కేసీ వేణుగోపాల్ను కూడా కలుస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. అక్కడ నుంచి నేరుగా ఏఐసీసీ కార్యాలయానికి వస్తారు. ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీని విలీనం చేయడం, కాంగ్రెస్లోకి రావడం రెండు కూడా జరగబోతున్నాయి. ఇక ఎవరు షర్మిల వెంట నడవబోతున్నారు అనే దానిపై మాత్రం ఇప్పుడు తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ చూసుకుంటే ఏపీ తాజా రాజకీయ పరిస్థితులు చూసుకుంటే కనుక ఇటు వైసీపీలో మాత్రం అసంతృప్తులు అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇటు ఇన్ఛార్జీలు మారడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం, ఉన్న ఎమ్మెల్యేలను ఎటువంటి పదవులు కట్టబెట్టకుండా పక్కన పెట్టడం అనే దానిపై అనేక మంది అసంతృప్తులు వ్యక్తమవుతున్నారు. ఇక మొదటి నుంచి కూడా మరికొంతమంది అయితే జగన్ పట్ల
అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇటు టీడీపీ వైపు వెళ్తుంటే మరికొంతమంది ప్రత్యామ్నాయం షర్మిల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, షర్మిల ఎటువైపు వెళ్తారు అనే దానిపై ఇప్పటివరకు కూడా వేచి చూశారు. ఎట్టకేలకు షర్మిల కాంగ్రెస్ వైపు వెళ్తున్నాను, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నానంటూ ప్రకటించడంతో అందరూ కూడా వైసీపీలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు షర్మిలతో పాటు నడవాలని. దీనిలో భాగంగా ప్రథమంగా ఇటు వైసీపీకి సంబంధించిన మంగళగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే తాను ఇప్పటికే వైసీపీ శాసనసభ్యత్వానికి అలాగే వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంలోనే షర్మిల ఎటు ఉంటే అటు వెళ్తా, నేను షర్మిల వెంటే నా నడక అంటూ కూడా ప్రకటించారు. దానిలో భాగంగా నిన్నంతా చూస్తే కనుక ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్లో కానీ ఇటు జగన్ నివాసానికి వెళ్లే సందర్భంలో కూడా షర్మిలతో పాటు వెళ్లారు. అక్కడంతా కూడా షర్మిల వెంట ఆర్కే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిలతో ఆర్కే నడుస్తారనేది కన్ఫర్మ్ అయింది. మరికొంతమంది ఇటు విజయవాడలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో టికెట్లు కేటాయించిన వారు ఇద్దరు కూడా స్థాన భ్రమణం జరిగిన వారందరూ కూడా అసంతృప్తున్నారు. వారందరూ కూడా షర్మిలతో పాటు నడిచే అవకాశం కనిపిస్తోంది. మరికొంతమంది సీనియర్ నేతలు కూడా వైసీపీలో ఉన్నవారు ఎవరైతే మొదటి నుంచి జగన్ పట్ల అసంతృప్తిగా ఉన్నవారు, ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్ కుటుంబానికి విధేయులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంతమంది షర్మిలతో నడిచే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈరోజు జాయినింగ్ తర్వాత ఎవరెవరిని పార్టీలోకి ఆహ్వానించాలి, ఎటువంటి వారికి ప్రాధాన్యతలు కల్పించాలి అనే దానిపై కూడా ఈరోజు ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అంటే 10:30 గంటలకు జాయినింగ్ ఉంటుంది. తర్వాత మల్లికార్జున ఖర్గే అలాగే రాహుల్ గాంధీ, ఇటు బ్రదర్ అనిల్ అలాగే షర్మిల వీరందరూ కూడా మీడియా సమావేశం నిర్వహిస్తారు. వీరందరితో ఈ సమావేశం ముగిసిన తర్వాత మర్యాదపూర్వకంగా 10 జనపతులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని వైఎస్ షర్మిల ఆమె భర్త అనిల్ ఇద్దరు కూడా మర్యాదపూర్వకంగా కలబోతున్నారు. కలిసిన తర్వాత మళ్ళా మీడియాతో కూడా మాట్లాడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇక చేరికల తర్వాత ఎవరెవరిని పార్టీలోకి తీసుకోవాలి, వైసీపీ నుంచి ఎవరెవరు రాబోతున్నారు, ఎవరెవరికి ఎటువంటి ప్రాధాన్యత కల్పించాలి షర్మిల వర్గానికి అనే దానిపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ జాయినింగ్ కార్యక్రమంలో ఏపీపీసీసీ ప్రస్తుత ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు కూడా ఈ చేరికల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్ ఇతర కొంతమంది సీనియర్ నేతలను కూడా అందరూ కూడా ఈ చేరికల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇటు ఏపీపీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు పాటు కాంగ్రెస్ నూతన వ్యవహారాల ఇన్ఛార్జ్ నూతనంగా ఎన్నికైన మాణిక్యం ఠాగూర్ కూడా ఈ చేరికల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ చేరికలు జరిగే సందర్భంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏపీలో వైసీపీ నుంచి ఎవరెవరు రాబోతున్నారు, ఎవరెవరు అసంతృప్తులున్నారు, ఎవరికి టికెట్లు కేటాయించాలి, ఎక్కడెక్కడ గెలుపు గురాలను రంగంలోకి దించాలి అనే దానిపై కూడా మొత్తంగా చర్చలైతే ఈరోజు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ చర్చలన్నీ ముగించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక షర్మిలకు ఎటువంటి బాధ్యత అప్పగిస్తారనే దానిపై కూడా జాయినింగ్ తర్వాత బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రెస్కు. దానిలో భాగంగా పీసీసీ పగ్గాలు అప్పచెప్తారా లేదా ఏఐసీసీలో ఒక కార్యదర్శి జాతీయ హోదాలో ఒక పదవి కట్టబెడతారా అనే దానిపై కూడా ప్రధానంగా ఒక అధికారిక ప్రకటన అయితే మనకు 10:30 తర్వాత క్లియర్ కట్గా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక జాయినింగ్ తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇక ఎవరెవరు కాంగ్రెస్లోకి రాబోతున్నారు, ఎవరెవరు ముందుగా ప్రకటించారు కాంగ్రెస్లోకి వస్తాము వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీలు ఎవరైనా ఉన్నారా వారందరినీ కూడా బేరీజు వేసుకుని ఎవరెవరికి ఎటువంటి పదవులు ఇవ్వాలి అనే దానిపై కూడా ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే గత కొంతకాలంగా కొన్ని ఊహాగానాలకు కొన్ని ఏదైతే కొన్ని వార్తలు వస్తున్నాయో ఆ వార్తలన్నిటికీ కూడా 10:30 తర్వాత పీసీసీ పగ్గాల ఏసీసీ కార్యదర్శి అంటే రెండిట్లో ఏ విధంగా ఎటువంటి పదవులు అనేవి షర్మిలకు అప్పచెప్తారు. ఇక ప్రచార కార్యక్రమానికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్గా ఇటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఇతర రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కూడా షర్మిల సేవలను వినియోగించుకోవాలి ప్రచార కార్యక్రమాల్లో అనే యోచనలు కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు కీలకంగా భేటీ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఈ జాయినింగ్ కార్యక్రమానికి ముందు ఇటు లోధి రోడ్లోని కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లి ఇద్దరు కూడా దంపతులు ఇద్దరు షర్మిల వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఇద్దరు కూడా కేసీ వేణుగోపాల్తో సమావేశమై ముందుగా కొన్ని చర్చలు జరిపిన తర్వాత జాయినింగ్ కార్యక్రమం అనేది ఏఐసీసీ కార్యాలయంలో ఉండబోతుంది. దాని తర్వాత ఇక బాధ్యతలకు సంబంధించి మరోవైపు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపై కూడా కీలక చర్చలు అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. సటాస్ రైట్, థ్యాంక్ యూ శివ.